గురువులు జీపును రోడ్డుకు పక్కగా ఆపి అలా వస్తున్న ఓ రూట్ బస్ ఎక్కి ఊళ్ళోకి వెళ్ళాడు. అజంతా లాడ్జికి వెళ్ళి ఈశ్వర్కి డబ్బు ఇచ్చి అన్న ప్రకారం వచ్చానా అన్నాడు. ప్రమాదమేమీ జరగలేదు కదా అంది ఈశ్వరి. అంత ప్రమాదమే అంటూ జరిగింది వివరించాడు గురువులు. ఈశ్వరి కంగారుగా అంతా విని అయితే ఇప్పుడేం చేయాలి అంది. పోలీసులు నా ఫోటోలు తీశారు. అవి ఇంకో గంటలో ఊరంతా పంచిపెడతారనుకుంటాను. మనల్ని కుక్కల్ని వేటాడినట్లు వేటాడతారు. ఈ అజంతా లాడ్జిలో మనం చాలా కాలంగా ఉంటున్నాం. నా కారణంగా నువ్వు దొరికిపోతావు. ఇప్పుడున్న వేషంలో అయితే లాడ్జి వాళ్ళు గుర్తిస్తారు. ఆడవేషంలో అయితే నీ బావ గుర్తిస్తాడు. గెడ్డం మీసాలు పెట్టుకుని కొత్త వేషం వేస్తే తప్ప దారి లేదు. ముందు లాడ్జి నుంచి బయటపడాలి అన్నాడు గురువులు. ఇద్దరూ తమ సామానుతో లాడ్జి ఖాళీ చేసి బయటపడ్డారు. గురువులు ఓ రిక్షాలో తమ సామాను పెట్టించాడు. ఆ రిక్షాలోనే తన వేషధారణ మార్పు చేశాడు. అద్దంలో తన ముఖం చూసుకుని గురువులకు ఆ విద్యలో ఉన్న నేర్పు చూసి ఆశ్చర్యపడింది ఈశ్వరి. ఇలాంటి విద్యలెన్నీ లేకపోతే ఇన్నాళ్ళుగా బ్రతకగలుగుతున్నాను అన్నాడు గురువులు గర్వంగా. రిక్షా దిగే సమయానికి రిక్షావాడికి అనుమానం రాకుండా తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డాడు గురువులు. ఇద్దరూ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడ ఈశ్వర్కి సామాను అప్పగించి నువ్వు బొంబాయి వెళ్ళిపో అన్నాడు గురువులు. మరి నువ్వు అంది ఈశ్వరి. నీతోనే వస్తాను కానీ అని ఆగిపోయాడు గురువులు. ఏం ఆగిపోయావు అంది ఈశ్వరి. నేను అక్కడ సామాను పాతిపెట్టినట్లు పోలీసులకు తెలిసింది కదా, కాబట్టి మన బొంబాయి ప్రయాణం సంగతి కూడా తెలిసి ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? ఒక్కటే అవకాశం. ఆ రంగారావు గాడు నన్ను అనుసరించి ఉండాలి అంటుండగానే ఆవేశంతో అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నువ్వు ఆవేశపడుతున్నావు. రంగారావు నిన్ను అనుసరిస్తే అనుసరించాడులే కానీ ముందు కర్తవ్యం చూడు. మన ప్రయాణం మార్చేద్దాం అంది ఈశ్వరి. గురువులు కౌంటర్లో ప్రయత్నించాడు. భువనేశ్వర్ వెళ్ళడానికి ఓ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. బండి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉంది. గురువులు ఒక్క టికెట్ మాత్రమే తీసుకున్నాడు. సామాను జాగ్రత్త. ప్రయాణం నువ్వు ఒక్కదానివే చేస్తావు. నాకు ఈ ఊళ్ళో చిన్న పని ఉంది. అది పూర్తి చేసుకుని రేపు బయలుదేరి వస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరం విడివిడిగా ప్రయాణం చేయడం శ్రేయస్కరం. నువ్వు ఊళ్ళో దిగి ఏదైనా లాడ్జిలో ప్రవేశించు. పేరు కృష్ణమూర్తి అని చెప్పు. నేనక్కడికి వచ్చి నిన్ను కనుక్కుంటాను అన్నాడు గురువులు. ఈశ్వర్కి అంత భయంగా ఉంది. నీకు ఈ ఊళ్ళో ఉన్న పనేమిటి అంది. ఆ విషయాలు నన్ను అడగొద్దు. చెప్పినట్లు చెయ్యి. అలాగే చేస్తాను. కానీ నువ్వు భువనేశ్వర్ రాకపోతే ఏం చేయను? గంగలో దూకు అన్నాడు గురువులు చిరాగ్గా. భువనేశ్వర్లో గంగానది ఉండదనుకుంటాను అంది ఈశ్వరి. ప్లీజ్ వేళకొల్లలాడకు. నేను వెడుతున్నాను అన్నాడు గురువులు. సరే, కానీ నాదొక చిన్న విన్నపం. నువ్వు మాత్రం రంగారావు జోలికి వెళ్ళకు అంది ఈశ్వరి. అలాగేలే అని అక్కడి నుంచి కదిలాడు గురువులు. ఆమె వద్దని అంటున్నప్పటికీ అతని మనసు రంగారావు మీద పగతో కుతకుత ఉడికిపోతున్నది. పోలీసులకు తన గురించిన సమాచారం అందజేశాడు. అలా చేసినందుకు తగిన రీతిని వాడిని శిక్షిస్తే తప్ప తన మనసు శాంతించదు. గురువులకు చాలా ఆవేశంగా ఉంది. ఆ ఆవేశంలో వాడు పరిసరాలను సరిగ్గా గమనించడం లేదు. రోడ్డు దాటబోతూ ఓ కారు కింద పడ్డాడు. కారు సడన్ బ్రేక్తో ఆగింది. గురువులకు తల మీద గాయం కావడంతో హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. మిస్టర్ గురువులు అన్నాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్. పాపం, నిన్ను దురదృష్టం వెంట తరిమింది. యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే నిన్ను జన్మకు పట్టుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. నీకు అపారమైన తెలివితేటలు, ఆత్మవిశ్వాసము ఉన్నాయి. కానీ దైవబలం లేదు. తప్పులు చేసేవాడిని దేవుడెన్నడూ క్షమించడు. గురువులు మౌనంగా ఊరుకున్నాడు. నిజంగానే తను దేవుడి చేత వంచింపబడ్డాడు. కాదు, కోరి తనే ఆపదలో ఇరుక్కున్నాడు. ఈశ్వర్కిచ్చిన మాట తప్పడం వల్లనే. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రంగారావుపై పగ తీర్చుకోవడానికి బయలుదేరడం వల్లనే తనకి దుర్గతి పట్టింది. ఆవేశం తనకు యాక్సిడెంట్ కలిగించింది. హాస్పిటల్లో తన మారువేషం బయటపడింది. తను జైలు పాలయ్యాడు. ఈశ్వరి భువనేశ్వర్ చేరుకొని ఉంటుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను జైలు పాలైన విషయం ఆమెకు తెలిసిందో లేదో. మిస్టర్ గురువులు, నీ మీద చాలా అభియోగాలున్నాయి. అన్నీ ఒప్పేసుకుంటే ఏ బాధ లేదు. కానీ రఘునాథ్ గారు అన్నాడు గురువులు, నా మీద ఏ అభియోగాలున్నాయో లేవో తెలియదు కానీ ఎలాంటి అభియోగాలున్నవో ఊహించుకోగలను. నా వల్ల చచ్చిన వాళ్ళు చాలా వరకు చాలామంది నా వంటి వాళ్ళే. సమాజం చెప్పిన నీతులు పాటించలేదని మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఏ కారణం వల్ల అయితేనేం నేను ఆ పనే చేశాను. నా వల్ల చనిపోయిన వాళ్ళు మీకు దొరికి ఉంటే మీరు వాళ్లకు ఏ ఉరిశిక్షో విధించి ఉందురు.
దాని గురించి నేను చెప్పుకోవలసింది చెప్పుకోదలిచింది లేదు. ఎటొచ్చి జీవితం మీద నాకింకా ఆశ ఉంది. అది చావలేదు. ఆ ఆశ నన్ను ఈ జైలు గోడలు దాటించినా ఆశ్చర్యపోను. ప్రస్తుతానికి జీవితం నాకు శూన్యంగా తోస్తోంది. కొంతకాలం పాటు ఆనందంగా గడపడానికి ఒక్కటే మార్గం తోస్తోంది నాకు. ఏమిటది అన్నాడు రఘునాథ్. నన్ను పట్టుకున్నాక నా గురించిన వార్తలు ఏ ఏ పేపర్లలో పడ్డాయో ఆ కట్టింగ్స్ అన్నీ ఇప్పిస్తే అవి చదువుకుని నా ప్రతాపానికి గర్వపడుతూ రోజులు గడిపేస్తాను. రఘునాథ్ గురువుల కోరికకు ఆశ్చర్యపడ్డాడు. అయితే అందులో ఏమీ మోసం లేదు కదా అని అనుమానపడ్డాడు. కానీ న్యూస్ పేపర్ కట్టింగ్స్తో గురువులు చేయగల మోసం ఏముంటుందో అతడికి స్ఫురించలేదు. అయినప్పటికీ మానవత్వం గల మనిషిగా గురువులు కోరిన కోరిక తీర్చాలని రఘునాథ్ అనుకున్నాడు. ఇంగ్లీష్, తెలుగు పేపర్లలోని కట్టింగ్స్ తెచ్చి అందులోని వివరాలు తనే చదివి వినిపించాడు. గురువులు అవి ఏ ఏ పేపర్లో ఏ ఏ ప్రాంతాలలో సర్క్యులేషన్లో ఉన్నాయో తెలుసుకున్నాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని తెలుగు దినపత్రికలు కూడా భువనేశ్వర్ వెడతాయని అతడు గ్రహించాడు. తన గురించిన వివరాలు ఫోటోలతో సహా ప్రముఖ వారపత్రికలలో ప్రచురించబడ్డాయి. ఈశ్వరి తప్పకుండా ఈ వివరాలన్నీ చదివి ఉంటుంది. తన దీనస్థితి గురించి ఆమెకు తెలిసి ఉంటుంది. తెలిసాక ఆమె ఏం చేయగలదు? ఆమె తన కోసం ఏం చేయగలదన్న దానికంటే ఆమె ఇప్పుడేం చేస్తున్నదన్నది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. ఈశ్వరి దగ్గర డబ్బైతే ఉంది, కానీ ఆమె ఒంటరి ఆడది. రఘునాథ్ గురువుల్ని చాలా ప్రశ్నలు అడిగాడు. గురువులు తీసుకువెళ్లిన డబ్బు ఏం చేశాడో చెప్పలేదు. గురువులు చాలా కాలం అజంతా లాడ్జిలో ఉన్నట్లు, అతడికో ప్రాణ స్నేహితుడున్నట్లు పోలీసులకు అర్థమైంది. కానీ ఆ స్నేహితుడి వివరాలు వారికి లభించలేదు. ఈశ్వరి బావ గురువుల్ని గుర్తుపట్టాడు. అతడు ఒక పర్యాయం గురువులు తన ఇంటికి వచ్చి తనను గాయపరిచి తన మరదల్ని ఎత్తుకుపోయాడని పోలీసులకు చెప్పాడు. గురువులు అతడి కథ విని నవ్వి ఊరుకున్నాడు. ఆమెనేం చేశావు? చంపేశావా అని అడిగాడు రఘునాథ్. అవును అన్నాడు ముక్తసరిగా గురువులు. ఆ రోజు రఘునాథ్ గురువుల దగ్గరకు వచ్చి, నీ ప్రాణ స్నేహితుడు నీకు ఉత్తరం రాశాడు, చదువుకుంటావా అని అడిగాడు. గురువులు ఆతృతగా ఉత్తరం చూశాడు. అది ఒక కార్డు. గురువులు, కేర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ అన్న అడ్రస్గా ఉత్తరం రాయబడింది. నా గురించి కంగారు పడకు, నేను క్షేమంగా ఉన్నాను. నీకు మంచి రోజులు రాగలవని ఆశిస్తాను. నీ ప్రాణ స్నేహితుడు. ఆ ఉత్తరం రాసింది ఈశ్వరి అని ఊహించుకోగలిగాడు గురువులు. ఉత్తరం భువనేశ్వర్ నుండి పోస్ట్ అయింది. ఈశ్వరి ఇప్పుడు భువనేశ్వర్లో ఉండి ఉండదు. అందుకే తెలివిగా భువనేశ్వర్ నుంచి పోస్ట్ చేసింది. ఈశ్వరి, నిన్ను కలుసుకుని నీతో జీవితం గడపాలని నాకుంది. అది సాధ్యపడుతుందా ఈ జన్మకి అంటూ నిట్టూర్చాడు గురువులు. తనను కలుసుకోవడానికి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చాడని వినగానే గురువులు కంగారు పడ్డాడు. ఆమె పురుష వేషంలోని ఈశ్వరి అయ్యుండాలని అతడికి అనిపించింది. ఈశ్వరి ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తోంది? అసలు ఆమె ఉత్తరం రాయడమే తెలివి తక్కువ. అందువల్ల ఆమె కొంతకాలం భువనేశ్వర్లో ఉన్నట్లు వారు గ్రహించగలిగారు. ఆమె దస్తూరిని గుర్తించారు. ఇప్పుడు ఆమెనే గుర్తించగలుగుతారు. అయితే గురువులు ఊహించినట్లు ఆ వ్యక్తి ఈశ్వరి కాదు. అతడినెప్పుడు తను చూడలేదు. మనిషి బాగా పొడగరి, రంగు నలుపే అయినా ముఖం చాలా కళగా ఉంది. నువ్వు నాకు తెలుసు, కానీ నేను నీకు తెలియదు అన్నాడతను వస్తూనే. ఆ నవ్వు సమ్మోహనంగా ఉంది. ఎవరు నువ్వు? ఆ మనిషి గురువులను సమీపించి, నేను శ్రీకృష్ణ పరమాత్మను అన్నాడు. అది నీ పేరా అన్నాడు గురువులు. ఇటువంటి పేరును అతను వినలేదు. విచిత్రమైన పేరు, విచిత్రమైన మనిషి అని మనసులో అనుకున్నాడు గురువులు. ఎలా అనుకున్నా సరే నాకేమీ నష్టం లేదు. నాకు నీతో చాలా పెద్ద పని ఉంది. ఆ పని నీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నా వల్ల ఏమవుతుంది? జైల్లో ఉన్నాను నిస్సహాయంగా అన్నాడు గురువులు. సింహం ప్రతాపం బోన్లో ఉన్నప్పుడు కాదని, బోనులో పడడం సింహానికి అవమానం కాదని నాకు తెలుసు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే నిన్ను జైలు నుంచి తప్పిస్తాను అన్నాడతను స్వరం తగ్గించి. ఎలా అన్నాడు గురువులు. అతడిలో హఠాత్తుగా ఆశ తొంగి చూసింది. ఘటన సమర్థుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను నిన్ను జైలు నుంచి తప్పించలేనా? ఎలా అన్నాడు గురువులు మళ్ళీ. నా చేతికున్న ఈ వాచి చూడు. ఒక చిన్న మీట నొక్కితే దీని నుండి ఒక రకం కిరణాలు ప్రసరిస్తాయి. అవి సోకిన 2 గంటలకు మనిషిలో రియాక్షన్ ప్రారంభమవుతుంది. ముందు రంగు నల్లగా మారిపోతుంది. పోలీసులు కంగారు పడి హాస్పిటల్కు పంపిస్తారు. ఒకసారి ఇక్కడి నుంచి బయటపడితే ఆ తర్వాత అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నీ మీద ఎవరికీ అనుమానం రాదా?
ఎందుకొస్తుంది? పెద్ద మనుషులకు పెద్ద మనిషిని, దేవాది దేవుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవైతే ఈ దొంగచాటు వ్యవహారాలెందుకు? నీ పనికి నా మీద ఆధారపడ్డమెందుకు అన్నాడు గురువులు నిరసనగా. శ్రీకృష్ణ పరమాత్మని కాబట్టే దొంగచాటు వ్యవహారాలు. తనకు తానే కృష్ణుడు ఏం చేశాడు? దుష్ట శిక్షణ కోసం అర్జునుడిని ఎన్నుకుని గీతాబోధన చేసి తన పనులు చేయించుకున్నాడు. కొన్ని జన్మల క్రితం నువ్వు అర్జునుడివని ఈరోజే నాకు స్ఫురణకు వచ్చింది. ఏమిటి నీ పని? ఆ వివరాలు తర్వాత తెలుస్తాయి అంటూ అతను తన వాచిలోని ఓ మీట నొక్కాడు. గురువులు శ్రీకృష్ణ పరమాత్మనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతను మరో నిమిషంలో వాచిలోని మీటను మళ్ళీ నొక్కి అక్కడి నుంచి తిన్నగా వెళ్ళి రఘునాథ్ను కలుసుకున్నాడు. చెప్పాడా అన్నాడు రఘునాథ్. చెప్పలేదు, మహామొండి ఘటనలా ఉన్నాడు అన్నాడు పరమాత్మ. నేను ముందే చెప్పానుగా, మనిషి చాలా మొండివాడు. ఎంతటి ఘోర శిక్షనైనా భరిస్తాడు కానీ తను చెప్పకూడదనుకున్నది చెప్పడు అన్నాడు రఘునాథ్. అతని స్నేహితుడెవరో కానీ చాలా అదృష్టవంతుడు. గురువుల దగ్గర నుంచి అన్ని లక్షలు పుచ్చుకుని హాయిగా అనుభవిస్తున్నాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకు మీకు గురువులతో పనేమిటి అన్నాడు రఘునాథ్. ఏదో ప్రొఫెషనల్ క్యూరియాసిటీ అంతే అంటూ తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. రఘునాథ్కు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఒక వింత మనిషిగా తోచాడు. అతని పేరే వింతగా ఉందతనికి. అయితే రామకృష్ణ పరమహంస అని పేరు పెట్టుకున్న కొందరు మనుషులు అతనికి తెలుసు. అలాగే ఇది ఓ పేరై ఉంటుందని అనుకున్నాడతను. ఇతను ప్రైవేట్ డిటెక్టివ్నని చెప్పాడు. మనుషుల చేత నిజం చెప్పించడానికి తన వద్ద కొన్ని పద్ధతులున్నాయని, అవి గురువుల మీద ప్రయోగిద్దామనుకుంటున్నానని అతను రఘునాథ్కు చెప్పాడు. ఏ పుట్టలో ఏ పాముంటుందో చూద్దామని రఘునాథ్ అంగీకరించాడు కానీ అతడికి ఇంతో అంతో అతని మీద అనుమానము కలిగింది. దూరాన్నుంచి ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడిన ధోరణి దూరాన్నుంచి చూసి పెద్దగా అనుమానించవలసింది లేదని రఘునాథ్ అనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ కళ్ళు తెరిచాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. ఏమైంది అన్నాడు రఘునాథ్. ఏమో తెలియడం లేదు అంటూ తల వెనక్కి వాల్చి, నాకు చాలా నీరసంగా ఉంది, ఏదైనా ఏర్పాటు చేస్తే ఇక్కడే పడుకుంటాను అన్నాడు. రఘునాథ్ అప్పటికప్పుడు ఓ మడత మంచం తెప్పించి అక్కడే వేయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ నెమ్మదిగా లేచి వెళ్ళి మంచం మీద కూర్చుని కాసిని మంచినీళ్లు తాగి పడుకున్నాడు. రఘునాథ్ అతడి గురించి ఓ కానిస్టేబుల్ని కాపలా ఉంచాడు. పరమాత్మ కాసేపటికి గాఢ నిద్రలో పడ్డాడు. అతడు కొద్దిగా గుర్రు కూడా పెడుతున్నాడు. రఘునాథ్ తనలో తనే నవ్వుకుని గురువులకు సంబంధించిన ఫైల్ తిరగేయసాగాడు. తర్వాత 2 గంటలకు కాబోలు ఓ కానిస్టేబుల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, గురువుల కండిషన్ ప్రమాదకరంగా ఉంది సార్, మనిషి శరీరం నల్లగా మారిపోయింది అన్నాడు. రఘునాథ్ కంగారు పడి లేచాడు. అప్రయత్నంగా అతని దృష్టి పరమాత్మ మీదకు మళ్ళింది. అతను ఇంకా గుర్రు పెడుతూనే ఉన్నాడు. గురువులు కళ్ళు విప్పి చూశాడు. గదిలో తనొక్కడే ఉన్నాడు. తన శరీరం నల్లగా మారిపోయింది. చూసుకుందుకు బాగోలేదు. ఇప్పుడేం జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు గురువులు. తనకు వైద్యం జరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడా, లేక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడా? శరీరపు రంగు మారింది కానీ తనకేమీ బాధగా లేదు. కానీ బాధను నటించాడు. బలమైన ఇనుప సంకెళ్లలో బంధించి తనను హాస్పిటల్కి తీసుకువచ్చారు. గురువులను అలా తీసుకువచ్చినందుకు డాక్టర్ బాధపడితే, డాక్టర్ గారు, వీడి సంగతి మీకు తెలియదు, వీడి పేరు గురువులు, ఆరితేరిన గజదొంగ, నరరూప రాక్షసుడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్. ఆ మాటలు విని గురువులు తనలో తనే నవ్వుకున్నాడు. అప్పుడు డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నిద్ర పట్టేసింది. మళ్ళీ ఇప్పుడే మెలకువ వచ్చింది. గురువులు ఏదో ఆలోచిస్తుండగానే డాక్టర్ గదిలోకి ప్రవేశించాడు. గురువులు చటుక్కున లేచి కూర్చోబోయాడు. డాక్టర్ గురువుల్ని సమీపించి, నేను శ్రీకృష్ణ పరమాత్మను విశ్వసిస్తాను. అతడు ఇష్టపడ్డ వారందరినీ రక్షించడం నా విధి అన్నాడు. గురువులు ఆశ్చర్యపోయాడు. వాడి కళ్ళల్లో హఠాత్తుగా ఆశ తొంగి చూసింది. తను తప్పించుకోవడం నిజమని వాడికి అనిపించసాగింది. పైకి మాత్రం ఏమీ తెలియనట్టు, డాక్టర్, నా వ్యాధి నయమవుతుందంటారా అన్నాడు. డాక్టర్ తన చేతికున్న వాచి మీట నొక్కాడు. కాసేపటి తర్వాత మళ్ళీ మీట నొక్కాడు. నీ వ్యాధి ఇంకో 2 గంటల్లో నయమవుతుంది. నీకు లేచి తిరిగే ఓపిక లేదని, అటువంటి ఓపిక కలగడానికి 24 గంటలు పడుతుందని పోలీసులకు చెప్పాను. బయట చెప్పుకోదగ్గ కాపలా ఏమీ లేదు. ఈ రాత్రికి నువ్వు నీ పద్ధతిలో బయటపడ్డానికి ప్రయత్నించు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు అన్నాడు గురువులు. ఎలిబి కోసం పోలీస్ స్టేషన్లో నిద్రపోతున్నాడు.
నేను బయటపడ్డాక స్వేచ్ఛాజీవినవుతానా? కావు, కాలేవు. శ్రీకృష్ణ పరమాత్మ అనుచరులు నిన్ను కనిపెట్టే ఉంటారు. అయితే నేను ఇప్పుడేం చేయాలి? పోలీసుల కళ్ళబడకుండా బయటపడు. నిన్ను కలుసుకోవలసిన వాళ్ళు ఎలాగూ కలుసుకుంటారు. గురువులు ఆశ్చర్యంగా, నేను బయటపడితే మీకేం ఇబ్బంది ఉండదా అన్నాడు. అన్నింటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అని వెళ్ళిపోయాడు డాక్టర్. గురువులకు మళ్ళీ కాసేపు నిద్ర పట్టింది. వాడికి మెలకువ వచ్చేసరికి గదిలో డిమ్గా లైట్ వెలుగుతోంది. వాడోసారి తన శరీరం అంతా చూసుకున్నాడు. నల్ల రంగు పోయింది. గురువులు చటుక్కున లేచి కూర్చున్నాడు. కాళ్ళు చేతులు అన్నీ స్వాధీనంలో ఉన్నాయి. డాక్టర్ని మనసులో అభినందించుకుని వాడు పక్క మించి దిగాడు. దగ్గరలో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఓసారి అంతా పరీక్షించుకుని కిటికీలోంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి క్రిందకి చాలా దూరం ఉంది. క్రింద 4 కానిస్టేబుల్స్ తిరుగుతున్నారు. గురువులు తాపీగా ఓ పైపు గొట్టాన్ని అందుకుని క్రిందకు జారసాగాడు. అలా జారుతూ మొదటి అంతస్తుకు వచ్చాడు. అక్కడ కిటికీపై సమతలంగా ఉన్న ప్రదేశం మీదకు మారి అక్కడ ఆగాడు. అక్కడి నుంచి క్రిందకు దిగడానికి ఏం ప్రయత్నం చేసినా కిందనున్న పోలీసుల కళ్ళబడక తప్పదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? గురువులు ఆలోచిస్తుండగా అలా ఒక కారు వచ్చింది. అప్పుడే గురువులకు ఒక ఐడియా వచ్చింది. ఆ కారు వెళ్ళిపోయింది. క్రిందకు ఎంతో దూరం లేదు. ఆ మాత్రపు దూరం ప్రాణాపాయం లేకుండా గెంతగలడు. ఒకసారి హాస్పిటల్ గేటు దాటి బయటపడితే మళ్ళీ ఇంకో కారు వస్తోంది. గురువులు ఆలస్యం చేయలేదు. వాడు ఊపిరి బిగబట్టి ఒక్క గెంతు గెంతి కారు మీదకు దూకాడు. ఏం జరిగిందో తెలిసేలోగా కారు హాస్పిటల్ గేటు దాటి అక్కడ ఆగింది. ఈలోగా గురువులు కారు మించి క్రిందకు గెంతి మెరుపులా మాయమయ్యాడు. హాస్పిటల్ కాంపౌండ్లోంచి పోలీసులు పరిగెత్తుకు వచ్చారు. ఏం జరిగింది అంటూ అడిగారు ఆపిన వ్యక్తిని. ఏదో కారు మీద పడ్డట్లయింది. అది గ్రహించి కారు ఆపేసరికి ఏదో కారు మించి దూకినట్లయింది అంతే అన్నాడు కారులోని వ్యక్తి. కనపడ్డ సందులో ప్రవేశించాడు. ఆ సందులో చివర ఒక మనిషి అతడికి కనిపించాడు. అతడు ఖాకీ దుస్తుల్లో ఉన్నట్టుగా గురువులకు అనుమానం కలిగింది. అతడు పోలీసుల మనిషా, లేక శ్రీకృష్ణ పరమాత్మ మనిషా, లేక మామూలుగా సందులో ఉన్నాడా? మూడో విషయం నమ్మదగ్గదిగా కనిపించలేదు గురువులకు. అతనక్కడ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాడు. పోలీసుల మనిషి అయితే తనతో సంబంధం లేని మరో పని మీద అక్కడ ఉండి ఉండాలి. అయినప్పటికీ తనను చూస్తే వెంటనే గుర్తుపట్టగలడు. ఇప్పుడు గురువుల్ని తెలియని కాకి దుస్తులవాడుండడు. అలా కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ మనిషి అయి ఉంటే తన కోసమే అక్కడ నిలబడి ఉంటాడు. ఈ విధంగా తను ఆ సందులోకి వస్తానని అతడు ముందే ఊహించి ఉండాలి. లేదా తను పైపు దిగడం ప్రారంభించినప్పటి నుంచి తనను కనిపెడుతుండి ఉండాలి. ఎవరో తెలియనప్పుడు అతని దగ్గరకు వెళ్ళడం ప్రమాదం. శ్రీకృష్ణ పరమాత్మ మనిషి అయితే ఎలాగూ తన వద్దకు తనంతట తనే వస్తాడు. ఎవరూ రాకపోయినా తనకు బాధ లేదు. మరీ మంచిది. అసలు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు? అతడు తన నుంచి ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? గురువులు ఎక్కువగా ఆలోచించలేదు. ఆ సందు చివరి వరకు వెళ్లకుండా మధ్యలో ఇంకో వీధి వస్తే పక్కకు తిరిగాడు. గమ్యం లేకుండా ఎంత దూరం పోవాలో నిర్ణయించుకోలేదతడింకా. తనకు వెనుకగా కాస్త దూరంలో ఏదో అడుగుల చప్పుడవుతున్నట్లు తోచి వెనక్కు చూశాడు గురువులు. ఓ కాకి దుస్తుల మనిషి తనను సమీపిస్తూ ఆగమన్నట్లు సైగ చేస్తున్నాడు. బహుశా ఇందాకటి సందులో మనిషే అయ్యుంటాడు. గురువులు ఆగాడు. ఆ మనిషి అతన్ని సమీపించి ఓ చిన్న కాగితం ఇచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశం. ఆ ఇంట్లో 2 మనుషులుంటారు, తాత, మనవడు. ఇల్లు చాలా విశాలమైనది. వాళ్ళిద్దరికీ తెలియకుండా చాలాసేపు గడపవచ్చు నువ్వు. కర్మం చాలక దొరికిపోతే మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ పేరు చెప్పు, నీకే ప్రమాదము ఉండదు అన్నాడు. ఇప్పుడే వెళ్ళాలా అన్నాడు గురువులు ఆ చీటీ మీది అడ్రస్ చూస్తూ. అవును, పోలీసులు నిన్ను వేటాడడానికి ఇంకెంతోసేపు పట్టదు అన్నాడు కాకి దుస్తుల మనిషి. ఆ ఇంట్లో ఎంతసేపు ఉండాలి? శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మళ్ళీ నీకు ఆదేశం అందే వరకు. వాళ్ళెవరు? మనకు సంబంధించిన మనుషులు కాదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మకు బంధువులు అన్నాడు కాకి దుస్తుల మనిషి. గురువులు ఇంకేమీ ప్రశ్నలు వేయలేదు. కాకి దుస్తుల మనిషి వెళ్ళిపోయాడు. గురువులు మరోసారి ఆ అడ్రస్ చూసుకున్నాడు. చకచక అడుగులు వేశాడు. ఆ ఇల్లు అక్కడికి మరీ దూరంలో లేదు. సుమారు 10 నిమిషాల్లో గురువులు ఓ బంగళా ముందు ఆగాడు. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందనిపించింది అతనికి. చక్కటి అందమైన బంగళా, చుట్టూ తోట, చిన్న కాంపౌండ్ వాల్, ఒక చిన్న గేటు. గేటుకు కాపలా లేదు. గేటు తీసుకుని లోపలికి ప్రవేశించాడు గురువులు. వీధి తలుపులు కూడా వేసి లేకపోవడం ఇంకా ఆశ్చర్యం అనిపించింది గురువులకు.
తోసుకుని లోపల ప్రవేశించాడు. ఒక పర్యాయం చుట్టూ పరిశీలించి ఇంట్లోని దారులన్నీ ఆకలింపు చేసుకున్నాడు. ఇల్లు పెద్దదిగానే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇందులో దాక్కోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. గురువులు ఓ గదిలోకి వెళ్ళిపోయాడు. చిన్న దగ్గు లాంటిది అతనికి వినిపించింది. ఆ దగ్గు వచ్చిన వైపే అతడు చప్పుడు చేయకుండా నడిచాడు. అక్కడ 2 మంచాలున్నాయి. ఓ మంచం మీద ఓ ముసలాయన పడుకుని ఉన్నాడు. ఆయనకు పక్కన ఉన్న స్టూల్ మీద టేబుల్ లైట్ ఉంది. ముసలాయన చేతిలో చాలా లావుపాటి పుస్తకం ఉంది. ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి గుండెల మీద పెట్టుకుని తదేక దీక్షతో దానివైపే చూస్తున్నాడు, 2 చేతులతోటి పట్టుకుని. మధ్య మధ్యలో ఆయనకు దగ్గు వస్తోంది. రెండో మంచం మీద ఓ యువకుడు నిద్రపోతున్నాడు. గురువులు గదిగుమ్మం దగ్గరే ఆగినప్పుడు ముసలాయన మళ్ళీ దగ్గాడు. ఈసారి ఆయనకు దగ్గు తెరలుగా వచ్చింది. ఊపిరి సలుపుకోలేకపోతున్నాడు. ఆయన అదే పనిగా దగ్గుతుంటే పక్క మంచం మీద పడుకున్న యువకుడికి మెలకువ వచ్చింది. చటుక్కున లేచి కూర్చుని, తాతా, నిద్ర పట్టలేదా అన్నాడు. పట్టిందిరా, కానీ మెలకువ వచ్చి చాలాసేపయింది. పుస్తకం చదువుకుంటున్నాను. వెధవ దగ్గు నా ప్రాణం తీసేస్తోంది అన్నాడు తాత. నిన్నటిదాకా లేని దగ్గు ఈ రాత్రి వచ్చినట్లుంది. జలుబు చేసిందేమో అన్నాడు మనవడు. కలవరపాటు అతడి ముఖంలో కనబడుతోంది. అవునరా, ముసలివాడినైపోతున్నాను. ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. నీకింకా రహస్యం చెప్పేక తప్పదు అన్నాడు తాత. ఏ రహస్యం అన్నాడు మనవడు. అదేరా, అపూర్వ నిధి రహస్యం అన్నాడు తాత. నిజంగానా తాత? ఇప్పుడే చెప్తావా అన్నాడు మనవడు. అతని కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. అవునరా, ఏదో ఒక రోజున చెప్పక తప్పదు. ఆలస్యం చేసిన కొలది అది మన చేయి దాటిపోతోంది. అందులోనూ నా ఆరోగ్యం ఒకటి అంత బాగుండడం లేదు అన్నాడు తాత. నీ ఆరోగ్యానికి దీనికి ముడిపెట్టొద్దు అన్నాడు మనవడు. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నాకు. అయిన వాళ్ళందరూ పోయినప్పటికీ నిన్ను చూసుకునే కదా నేను బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు నీలో ఆవేశాన్ని రగిల్చి ఉత్సాహాన్ని ఉబికించి అపూర్వ నిధికై పంపి నా నుంచి ఎలా దూరం చేసుకోను? సంవత్సరం నుంచి చెబుతున్నావు అపూర్వ నిధి గురించి. తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి నీ ధోరణిలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఎంత అడిగినా ఏం జరిగిందో చెప్పవు అన్నాడు మనవడు. ఇప్పుడు చెబుతున్నాగా అన్నాడు తాత. మనవడితో పాటు గురువులు కూడా ఆ వివరాలు వినసాగాడు.